డాక్టర్ సరస్వతి చంద్రశేఖర్ దంపతులు మెట్రో సిటీ కాలనీలో 12 ఏళ్లుగా సీతారాముల కళ్యాణాన్ని చేసుకుంటున్నారండి. కలశం పెట్టి పూజ తర్వాత నేనైతే ఆ ఎదుర్కోలికి వాటికి వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళిన దగ్గర నుంచి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీకు ఒక వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాను. చాలా బాగా చేశారు కళ్యాణం అయితే. 12 ఏళ్ల నుంచి మా కాలనీలోనే ఉంటున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు బాగా ఫ్రెండ్స్. ఏ అవసరానికి వచ్చినా ఆవిడ డాక్టర్ అండి, గైనకాలజిస్ట్ కింద. చాలా మంచి మనసులు వాళ్ళిద్దరు కూడా. అవసరానికి పిలిస్తే నా పిల్లలే కాదండి, నా మనవలకు కూడా ఆవిడ చూస్తారు. వాళ్ళ ఇంట్లో కళ్యాణానికి మేము నిన్న వెళ్ళి చిన్న క్లిప్పింగ్స్ అయితే ఒక వీడియో కింద చేశాను. ఇక్కడ ఏంటంటే ఇది జీలకర్ర బెల్లం ముహూర్తం అయిన తర్వాత సీతారాములకి హనుమంతుల వారికి వాళ్ళకి చూశాను. తర్వాత జ్యోతులతో తీసుకొచ్చారు. తర్వాత ఒక్కొక్కటి మీకు చిన్నగా చూపించానండి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు. ఆవిడేమో గైనకాలజిస్ట్ కింద ఆయుర్వేద మెడిసిన్స్తో, తర్వాత ఒక ఆశ్రమంలో అంటే ఓల్డేజ్ హోమ్కి డాక్టర్గా పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. చాలా మంచి మనసు, మొగుడు పిల్ల ఇద్దరు కూడా. మాకైతే చాలా హెల్ప్ అండి. ఈరోజు సీతారాముల కళ్యాణానికి మేము కాదనకుండా వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చాం. ఈరోజే వాళ్ళు మళ్ళీ వేరే పెట్టుకోకుండా, అంటే ఇంట్లో జరిగే కార్యక్రమంలో ఈరోజే వాళ్ళు కూడా పట్టాభిషేకం కార్యక్రమం కూడా జరిపించారు. అదే గుడిలో అయితే ఇవాళ జరిపేది, కానీ ఇంట్లో మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున భారీగా చేయడం అంటే కష్టం కదా. అందుకు ఇద్దరు దంపతులు కూర్చున్నారు కళ్యాణానికి. డాక్టర్ సరస్వతి చంద్రశేఖర్ దంపతులు, వాళ్ళకు కావాల్సిన చుట్టాలు ఇద్దరు కొడుకు కోడలు వాళ్ళు కూర్చున్నారండి. సీతారాములు చూడండి ఎంత కన్నులకి ఇంపుగా చూడముచ్చటైన జంట అండి. ఆ ఆది దంపతులకి అనుగ్రహం అందరి మీద ఉండాలని నేనైతే ఈ చిన్న క్లిప్పింగ్స్ని ఒక వీడియో రూపంలో తీశాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంగళూరు సిటీ అండి, హైదరాబాద్ దగ్గర బొంగళూరు సిటీలో మేము మెట్రో సిటీ కాలనీలో కలిసి ఉంటున్నాం. ఎల్బీ నగర్ టు ఇబ్రహీంపట్నం మధ్యలో ఉంటుంది ఈ విలేజ్. 12 ఏళ్లుగా ఇదే 2013 నుంచి చేస్తున్నారండి. చాలా బాగా ఆ దంపతులను చూడడానికి, ఆది దంపతుల్ని ఆ కాలనీ మొత్తం తిరగబడ్డారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి మొత్తం అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. 2 రకాల స్వీట్లు, రవ్వ కేసరి, పులిహార, సాంబార్ రైస్, దద్దోజనం, అలాగే అప్పడాలతో మేమైతే భోజనం చేసాం. నేను ఫుడ్ అయితే ఫోటోలు తీయలేదండి, బాగుండదు అంతమందిలో. ఈవిడికి పిచ్చి కాబోలు ఫోన్ పట్టుకు తిరుగుతున్నారు అనేసి సీతారాముల్ని మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇలాగైతే నేను వీడియో తీశాను. వాళ్ళ పర్మిషన్తోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఘట్టం అయితే చాలా బాగా జరిగింది. పట్టాభిషేకం ఘట్టం చాలా బాగా జరిగిందండి. ఒక్కొక్కటి ప్రతి ఏడాది మంగళసూత్రాలు చేయిస్తారు, అలాగే వటువులు చేయిస్తారు. వీళ్ళు ఇలాగే 12 ఏళ్ల నుంచి చాలా బాగా తయారు చేసి ఈ కళ్యాణానికి ఇలాగే చేసి వాళ్ళు సీతారాముల అనుగ్రహానికి అయితే ఆ దంపతులు ఉంచుకున్నారు. చాలా అదృష్టం అండి. 17 ఏళ్ల నుంచి ఇలాగ కళ్యాణం చేసి ఇంతమందిని పిలిచి భోజనాలు పెట్టడం అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. నేను మా వారు కూడా వెళ్ళి కళ్యాణంలో పాలు పంచుకున్నాం. అయితే ఏంటంటే ముందే వెళ్ళుంటే అన్నీ నేను తీర్చును. ఎదుర్కోళ్ళు చాలా బాగా జరిగింది. ఆ పౌరోహిత్య శర్మ గారు కూడా చాలా బాగా చేయించారు కళ్యాణం అయితే. ఇంతమందిని ఒక్కసారి ఇలాగ చూడడం అంటే మనకి 2 కళ్ళు సరిపోవు. కళ్యాణంలో సీతారాముల కళ్యాణం అయిన తర్వాత అలాగే అమ్మవారికి ఒడిబియ్యం పోసుకున్నారండి. ఆ ఒడిబియ్యంలో కూడా నేను మా వారు పాలు పంచుకున్నాం. వాళ్ళు ఏ కార్యక్రమం అయినా చక్కగా పిలిచి మమ్మల్ని ఆహ్వానిస్తారు. మీకు కనిపించిన ఆ పింక్ చైర్ ఆవిడేనండి, ఆవిడ డాక్టర్ గారు. ఆవిడ పక్కన ఉన్నాడు ఆయన చంద్రశేఖర్ బీడీఎల్లో జాబ్ చేస్తారు, రిటైర్ అయిపోయారు. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికైతే ప్రయత్నం చేస్తాను. ఈ సీతారాముల అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా మా శ్రీనివాసంలో చక్కగా కళ్యాణం చేసుకొని ప్రసాదాలు అయితే చేసుకొని మీకు ఆ వీడియో అప్లోడ్ అయితే చేశాను. నేను నా ఇంట్లో పూజ అయ్యేసరికి ఇక్కడ అయితే లేట్ అయిపోయింది. ఉన్న దగ్గర నుంచే మీకు వీడియో అయితే తీసి క్లిప్పింగ్స్ అయితే పెట్టాను. చాలా మనసుకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ దంపతులను చూడడానికి, సీతారాముల్ని లక్ష్మణ స్వామితో. ఉంటానండి, మీ పార్థ.